ప్రపంచానికి తానే పెద్ద దిక్కుగా జబ్బలు చరుచుకుంటుంది అమెరికా. అనేక దేశాల్లో మానవ హక్కులకు భంగం కలుగుతోందని, మైనార్టీలపై హింస చోటు చేసుకుంటుందని నివేదికలు తయారు చేసి బెదిరిస్తుంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఏం జరిగినా భూతద్దంలో పెద్దగా చూస్తుంది అగ్రరాజ్యం. అయితే సొంత దేశంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం ఇక్కడ గమనించవచ్చు. చేయని తప్పుకు ఒక ప్రవాస భారతీయుడు తన జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని కోల్పోయాడు. 43 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా సుబ్బు వేదంకు న్యాయం జరగడం లేదు. అసలేం జరిగింది? వాచ్ ది స్టోరీ. జీవితం ఎవరిని ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఎలా మలుపు తిప్పుతుందో చెప్పలేం. విధి వక్రీకరిస్తే జీవితాలే తారుమారవుతాయి. 46 ఏళ్లు ఇదేం తక్కువ సమయం కాదు. మనిషి జీవితంలో ఎంతో విలువైన కాలం. ఇలాంటి విలువైన సమయాన్ని కోల్పోయాడు ఓ అభాగ్యుడు. చెయ్యని నేరానికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పెళ్లి చేసుకుని పిల్లలతో కుటుంబ బాధ్యతలతో గడపాల్సిన సమయం జైలు గోడల నడుమ గడిచిపోయింది. యవ్వన కాలమంతా జైలు ఊచల వెనుక కరిగిపోయింది. చివరకు నిర్దోషిగా తేలాడు. మనవళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో జైలు నుంచి విడుదలయ్యాడు. జరిగిందేదో జరిగిపోయింది. కనీసం మిగతా జీవితాన్నైనా స్వేచ్ఛా ప్రపంచంలో గడుపుదాం అనుకుంటే విధి మరోసారి పగబట్టింది. నిర్దోషిగా విడుదలైన ఆ అమాయకుడికి ఆ ఆనందం మిగల్లేదు. అతన్ని దేశం నుంచి పంపించేందుకు సిద్ధమైంది అక్కడి యంత్రాంగం. ఇది ఒక ప్రవాస భారతీయుడు అనుభవిస్తున్న విషాద గాథ. భారత సంతతికి చెందిన సుబ్రహ్మణ్యం వేదం అలియాస్ సుబ్బు వేదం 9 నెలల వయసులో తన తల్లిదండ్రుల వెంట భారతదేశం నుంచి అమెరికాకు వచ్చాడు. సుబ్బు వేదం అమెరికాలో యుక్త వయసులో అందరిలాగే సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆయన జీవితమే తలకిందులైపోయింది. అప్పటికి ఆయన వయసు 19 ఏళ్లు. అనుకోని పరిస్థితుల్లో 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల కేసులో ఇరుక్కున్నాడు. ఆయన క్లాస్మేట్ కిన్సేర్ స్టేట్ కాలేజ్లో కాల్పులకు గురై చనిపోయాడు. అయితే కిన్సేర్తో చివరిగా ఉన్నది సుబ్బు వేదమని అతన్ని అరెస్టు చేశారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఒకసారి 1983లో అరెస్టు చేసి మళ్లీ 1988లో మరోసారి హత్యారోపణల కింద అరెస్టు చేసి జైలుకు పంపారు. ఎలాంటి పెరోల్ లేకుండా జీవితమంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది సుబ్బు వేదంకు. అయితే ఆగస్టు 2025లో సెంటర్ కోర్టు జడ్జి జొనాథన్ గ్రైన్ సుబ్బు కేసును పరిశీలిస్తూ కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించినట్లు గమనించారు. FBI రిపోర్టు ప్రకారం 0.25 కాలిబర్ గన్తో కిన్సేర్ తలలో కాల్చారని, ఆ ఎవిడెన్స్ అప్పుడు దొరికిందా? సుబ్బు కాల్చినట్టు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇది కేవలం కాలయాపన చేస్తూ కొనసాగిస్తున్న కేసుగా అభివర్ణిస్తూ సుబ్బును విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో దాదాపు 46 ఏళ్ల జైలు జీవితం నుంచి సుబ్బు బయటపడ్డాడు. చెయ్యని హత్య కేసులో 4.5 దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత సుబ్బు వేదం ఎంతో కాలంగా ఎదురుచూసిన స్వేచ్ఛకు బదులుగా కష్టాలు ఎదురయ్యాయి. యుక్త వయసులో జైలుకు వెళ్లిన సుబ్బు వేదం జీవితంలో కోల్పోయిన స్వేచ్ఛ, కుటుంబం, బంధాల రుచి చూడబోతున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. అమెరికా చట్టం అతన్ని మళ్లీ బందీగా మార్చింది. సుబ్బు వేదం జైలుకు వెళ్లేనాటికి 19 ఏళ్లు. 64 ఏళ్ల వయసులో జైలు నుంచి విడుదలయ్యాడు. పెన్సిల్వేనియాలోని హాంటింగ్టన్ పరివర్తన కేంద్రం నుంచి అక్టోబర్ 3న రిలీజ్ అయ్యాడు. అయితే రిలీజ్ అయిన వెంటనే యుఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 1980లో వేదం డ్రగ్స్ తీసుకున్నాడని, సరఫరా చేశాడని అభియోగాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటివరకు జైలు జీవితం గడిపిన అతడిపై రుజువు కాని పాత కేసును రీఓపెన్ చేయటం దారుణమని బాధపడుతున్నారు. ఈ కారణంతో సుబ్బు వేదంను డిపోర్టేషన్ ద్వారా భారతదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు నుంచి విడుదలయ్యేవాళ్లు గంపడన్ని ఆశలతో బయటికి వస్తారు. కానీ సుబ్బుకు అవేవీ మిగల్లేదు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ చనిపోయారు. అతని తల్లి ప్రతివారం జైలుకు వెళ్లి కొడుకును కలిసొచ్చేది. అలా 34 ఏళ్ల తర్వాత 2016లో చనిపోయారు. తండ్రి ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్. 2009 సెప్టెంబర్లో కన్నుమూశారు. సుబ్బు వేదంకు అమెరికా తప్ప భారత్లో పరిచయం లేదు. అక్కడ బంధువులెవరున్నారో తెలీదు. ఆయనకు జైలు చీకటి జ్ఞాపకాలు తప్ప మరేమీ మిగల్లేదని, చివరి రోజులు ప్రశాంతంగా గడుపుదామంటే ఇమ్మిగ్రేషన్ కేసులో అమెరికా నుంచి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండటం దారుణమని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయనకు వివాహం కాకున్నా తన కుటుంబ సభ్యులంతా అమెరికాలోనే ఉన్నారు. ఆయన సోదరి, మేనకోడళ్లు, మనవరాళ్లు, కుటుంబ బంధాలు అన్నీ అక్కడే ఉన్నాయి. ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని దేశానికి తను ఏమాత్రం తెలియని భారత్కు పంపాలని నిర్ణయం ఏం న్యాయం?
అని ఆయన న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడికి న్యాయం చేయాలని కోరుతున్నారు ఆయన సోదరి సరస్వతి వేదం. I think it's very clear from both days' proceedings that the suppressed evidence, the concealed evidence, establishes that there could have been a different outcome from the trials, and that is the standard. That's the standard for Brady violation. Subbu's rights to a fair trial were violated, and that's the main thing that we're focused on now. That's what everyone should be focused on because fairness matters. And to me, personally, to my family, I'm 67 years old. I don't have a lot more time to be with my brother. I just want him home. పెన్సిల్వేనియా చరిత్రలో సుదీర్ఘకాలం అన్యాయంగా శిక్షకు గురైన వ్యక్తి సుబ్బు వేదం. అమెరికాలో అత్యధిక కాలం శిక్ష అనుభవించిన వారిలో ఒకరిగా నిలబెట్టింది. వేదం తన జీవితంలో అత్యంత విలువైన 4 దశాబ్దాల కాలాన్ని తప్పుడు శిక్ష వల్ల కోల్పోయాడు. సుబ్బు తన జైలు జీవితాన్ని దుఃఖంతో ముగించలేదు. ఆయన తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞానదీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. 3 డిగ్రీలు, 4.0 జీపీఏతో ఎంబీఏ పూర్తి చేసి 150 ఏళ్ల జైలు చరిత్రలోని అరుదైన ఖైదీగా నిలిచారు. సుబ్బు వేదంను భారతదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా మోషన్ పిటిషన్ వేశారు సుబ్బు వేదం లీగల్ టీం. అతనికి రిహాబిలిటేషన్ కోసం ఇమిగ్రేషన్ రూల్స్ వర్తించకుండా అనుమతించాలని చట్టపరంగా పోరాడుతున్నారు. సుబ్బు వేదంకు అండగా నిలిచారు ప్రవాస భారతీయులు. ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, కుటుంబంతో కలవడం కోసం చేస్తున్న ఈ ఆఖరి పోరాటానికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది.